హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద డే 1 సిరీస్ ఆఫ్ జైలో నర్సరీ. ఈ సిరీస్లో మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లాంట్స్ లైక్ ఇండోర్, అవుట్డోర్, ల్యాండ్స్కేపింగ్, ఫ్లవరింగ్ అండ్ ఫ్రూట్ ప్లాంట్స్, ఇలా ప్లాంట్స్ అన్నింటినీ ఈ సిరీస్లో మనం ప్లాంట్ కేర్ అండ్ మెయింటెనెన్స్ ఎలా చేయాలనేది చూద్దాం. ఈరోజు మనం బెస్ట్ గిఫ్టింగ్ ప్లాంట్ అయిన లక్కీ బ్యాంబూ గురించి తెలుసుకుందాం. లక్కీ బ్యాంబూని చాలామంది పాజిటివ్నెస్, ప్రాస్పెరిటీ, గుడ్ వైబ్స్, లక్ కోసం, ఇలా ఫ్రెండ్స్కి, వెల్ విషెస్కి అండ్ టు కంగ్రాచులేట్ ఎవరైనా వాళ్ళ సక్సెస్ని కంగ్రాచులేట్ చేయడానికి కూడా గిఫ్ట్గా ఇస్తుంటారు. లక్కీ బ్యాంబూలో చాలా టైప్స్ ఉంటాయి. లైక్ మనం రెగ్యులర్గా చూసేవి అయితే 2 లేయర్ బ్యాంబూ, 3 లేయర్ బ్యాంబూ, బ్రైడెడ్ బ్యాంబూ, స్పైరల్ బ్యాంబూ. లక్కీ బ్యాంబూని చాలామంది తీసుకొని ప్లాంట్ చనిపోతుందని బాధపడుతుంటారు. లక్కీ బ్యాంబూ చనిపోవడానికి మేజర్ రీజన్ వాటర్ pH లెవెల్స్ ఇన్అక్యురేట్ వల్ల. లక్కీ బ్యాంబూ మంచిగా గ్రో అవ్వాలంటే వాటర్ pH లెవెల్స్ లైక్ 6.5 to 7.5 మనం రెగ్యులర్గా మెయింటైన్ చేస్తూ ఉండాలి. అండ్ ఆల్సో మీకు తెలియని విషయం ఏంటంటే లక్కీ బ్యాంబూ రెయిన్ వాటర్లో చాలా అంటే చాలా మంచి గ్రో అవుతుంది. లక్కీ బ్యాంబూని మినరల్ వాటర్ లేదా ట్యాప్ వాటర్ యూస్ చేసి గ్రో చేయాలనుకుంటే ఎవ్రీ 24 అవర్స్కి ఒకసారి మనం వాటర్ రీచేంజ్ చేసుకుంటూ ఉండాలి. అండ్ ఆల్సో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ మీకు తెలియని విషయం ఏంటంటే లక్కీ బ్యాంబూని మనం సాయిల్లో గ్రో చేసుకోవచ్చు యూజింగ్ ఏ సాయిల్ మిక్చర్, కోకోపీట్, కంపోస్ట్. అండ్ ఈ ప్లాంట్ని మీరు ఎవరైనా మీ ఫ్రెండ్స్కి లేదా వెల్ విషర్స్కి బర్త్డే గిఫ్ట్గా లేదా మీ మెమరీగా ఇవ్వాలనుకుంటే మర్చిపోకండి. ప్లీజ్ డూ విజిట్ జైలో నర్సరీ. కీప్ వాచింగ్. బై బై.